హలో అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఆలు పాప్కార్న్ రెసిపీ అండి. ఇది చూడడానికి చికెన్ పాప్కార్న్లా ఉంది కదా, అస్సలు కానే కాదండి. ప్యూర్ వెజ్ పాప్కార్న్ ఇది. ఈ రెసిపీని ఎలా చేయాలో చాలా ఈజీగా చెప్పేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ పొటాటో పాప్కార్న్ రెసిపీ కోసం అయితే కాస్త పెద్దగా ఉన్న బంగాళదుంపలు తీసుకొని దాని మీద ఉన్న ఆ పీలు మొత్తము క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కల్లాగా మంచిగా నీట్గా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు. క్యూబ్స్ లాగా అయితే చుట్టూరు అంచులు మొత్తం కట్ చేసుకొని ఆ మధ్యలో ఉన్న పార్ట్ని మనం చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుంటే కాస్త నీట్గా ఉంటాయి. అట్లనే ఏమొద్దు, ఆ మిగతా ముక్కలు వేస్ట్ అయిపోతున్నాయి. మన కూరకి ఏ విధంగా కట్ చేసుకుంటామో జస్ట్ అట్లా కట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఇక్కడైతే నేను కొన్ని క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. అలానే మన కర్రీకి ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అట్లనే కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కల్లాగా. మీరు ఏ విధంగా కట్ చేసుకున్నా ఈ పాప్కార్న్ అయితే బాగానే ఉంటుంది. సో ఈ విధంగా నీట్గా మన క్యూబ్స్లా కట్ చేసుకున్న ఈ ముక్కల మొత్తాన్ని కాస్త వాటర్లోకి యాడ్ చేసుకొని ఆ వాటర్లో కాస్త ఉప్పు యాడ్ చేసుకొని ఉప్పు కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా తిప్పుకొని కనీసం ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత దానిలో ఒక పిండిలాగా వస్తుంది కదా, అది కొంచెం వాటర్లో దిగిపోతుంది. ఆ తర్వాత వేరే ఒక చిన్న కడాయిని తీసుకుని దానిలోకి వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్లోకి కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకుని మనము ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నిటినీ ఈ విధంగా వాటర్లో వేసుకుని కనీసం ఒక 10 నిమిషాలైనా ఉడికించుకోవాలండి. మనము ఈ ముక్కలను తర్వాత ఆయిల్లోకి వేయిస్తాం కాబట్టి మరీ అంత మెత్తగా ఏమీ ఉడకక్కర్లేదు. జస్ట్ పైన ఒకసారి పొంగు వస్తే సరిపోతుంది. మరీ మెత్తగా ఏమి అవ్వక్కర్లేదండి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ ముక్కలు మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనము హాఫ్ బాయిల్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కలను అన్నిటినీ వేరొక బౌల్లోకి యాడ్ చేసుకుని ఆ బౌల్లోకి జస్ట్ 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ మొత్తాన్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మనము పైకి కిందకి అన్నట్లయితే ఆ కార్న్ఫ్లోర్ మొత్తము ఆ ముక్కలకు పట్టి దానిపైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. చేతి మిక్స్ చేయక్కర్లేదు. జస్ట్ ఆ బౌల్ని అటు ఇటు తిప్పినట్లయితే మొత్తం మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా మిక్స్ అయిన ఈ బంగాళదుంప ముక్కల్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదండి, అవి జస్ట్ 2 గుప్పిళ్ళు మాత్రమే తీసుకుని సరిపోతుంది. అంత ఏమి ఎక్కువ పట్టవు, 2 గుప్పిళ్ళు మాత్రమే సరిపోతాయి. ఆ తర్వాత వేరొక బౌల్లోకి 2 ఎగ్స్ నేను బ్రేక్ చేసి వేసుకున్నాను. ఆ ఎగ్స్లోకి కొంచెం బ్లాక్ పెప్పరు అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే మనకి కూరలకు వాడుకునే రెగ్యులర్ కారమైన యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని మీరు ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చండి. అవి మొత్తం బీట్ చేసిన తర్వాత ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మనము ఆల్రెడీ ఫ్లోర్ మొత్తం కలిపి ఉంచుకున్నాం కదా ఈ బంగాళదుంప ముక్కలు, అవి మన ఎగ్ని బీట్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్లోకి ఈ విధంగా డిప్ చేసుకొని ఆ డిప్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకున్నాం కదా బ్రెడ్ క్రమ్స్ని, ఆ క్రమ్స్లోకి మొత్తం యాడ్ చేసుకుని అవి కూడా మొత్తం పైనంతా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యే వరకు ఇట్లా చేసుకోవాలి మనము. ఇక మీరు చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఆ బంగాళదుంప ముక్కలన్నిటిని మనం బీట్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత క్రమ్స్లోకి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ బంగాళదుంప ముక్కలన్నిటికీ బ్రెడ్ క్రమ్స్ మొత్తం పైన ఒక లేయర్ లాగా అంటే ఒక కోటింగ్ లాగా మనం అప్లై చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ క్రమ్స్ మొత్తము మనకి వాటికి ఆ ముక్కలకి మొత్తం పట్టేసిన తర్వాత కాస్త వేడిగా ఉన్న ఆయిల్లోకి మనం యాడ్ చేసుకొని కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ బంగాళదుంప మనకు కుక్ అయింది కాబట్టి మనకి ఆయిల్లో వేయగానే మరీ డీప్ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం రంగు మారితే సరిపోతుందండి. ఇక మీరు చూసినట్లయితే ఆ కలర్ రావాలి, గోల్డెన్ కలర్, ఆ టైం వరకు వేయించుకోవాలి. వేయించే టైంలో ఆయిల్ మాత్రము లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం వేయించుకోవాలండి. ఎందుకంటే క్రమ్స్ ఆల్రెడీ అవి కొంచెం పలచగా ఉంటాయి కాబట్టి ఆయిల్లో వేయగానే వెంటనే మాడిపోతాయండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకుంటేనే మంచిగా లోపల కూడా కుక్ అవుతుంది.
సో ఇక్కడ మీరు చూసినట్లయితే చికెన్ పాప్కార్న్ లానే ఉందండి, వెజ్ పాప్కార్న్ అని చెప్పాలి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా మీరు కొంచెం కారం మసాలా తినేవాళ్ళు అయితే దీనిలోకి ఎక్స్ట్రా కారం కానీ ఎక్స్ట్రా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నా పిల్లలకి కొంచెం ప్లెయిన్ ఫుడ్ పెడతాను కాబట్టి నేను దానిలో కారం కానీ మసాలా కానీ ఎక్కువ ఏమి యాడ్ చేయలేదు. మీకు నచ్చినట్టయితే వేరే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారు కదండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే చికెన్ పాప్కార్న్కి ఏ మాత్రం మీరు తీసిపోలేదండి, అంత బాగుంది కదా. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయిందండి ఈ రెసిపీ అయితే. ఇదైతే వెజ్ పాప్కార్న్ అని చెప్పాలి. మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా చేసి పెట్టవచ్చండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అయితే ఏమీ లేని టైంలో ఒక్కొక్కసారి బంగాళదుంపలు ఒక్కటే ఉంటాయి. ఈ విధంగా సింపుల్గా మీరు అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చండి. చాలా ఈజీ రెసిపీ, ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. సరే కదండి, వీడియో ఎంత మంచిగా సింపుల్గా నీట్గా అయిపోయిందో. ఈ విధంగా మీ దగ్గర ఉన్న బంగాళదుంపలతో ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి అండి. ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.